హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి వీక్లీలో భాగంగా మనము సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ వీక్ ఆల్రెడీ మనం పెట్టేసాం వీడియో. ఆ వీడియో ఒకసారి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈరోజు సెప్టెంబర్ 7 నుంచి 12 వరకు సెకండ్ వీక్ది మనము డిస్కస్ చేద్దాం తెలుగులో. ముందుగా ఒక చిన్న ఒక సజెషన్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మనకి ఆదివారం ఎగ్జామ్ ఉంది, సచివాలయం ఎగ్జాము, అనగా 20వ తేదీ. సో దానికి 2-3 రోజులే ఉంది కాబట్టి ఆల్రెడీ చాలామంది గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. ఛానల్ వీడియోస్ చూస్తూ ఇంగ్లీష్ రిలేటెడ్గా, కంప్యూటర్స్ రిలేటెడ్గా చూస్తూనే ఉన్నారు. మీరు కనుక మా ఛానల్ కొత్తగానే అయి ఉండి ఆ వీడియోస్ మీరు చూడలేదు, మిస్ అయి ఉన్నారు అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అలానే డిస్క్రిప్షన్లో కూడా పెడతాము, చెక్ చేయండి. సొసైటీ రిలేటెడ్ కానీ ఇలాగ సపరేట్ టాపిక్ వైజ్ బిట్స్ అన్నీ పెట్టున్నాము. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, అదే కాకుండా ఎక్స్పెక్టెడ్ బిట్స్, గ్రామ సచివాలయం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని ఒక 9 పార్ట్స్ వీడియోస్ చేస్తున్నాము. అవి కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్. అవి ఒకసారి చెక్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ప్రిపేర్ కానీ ఉంటే, నోట్ చేసుకుని ఉంటే. సో ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 2-3 డేస్లో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు మెయిన్ మీరు రాసుకున్న నోట్స్లు, ఈ లక్ష్మీకాంత్ ఇలాంటివి బుక్ అంతా చదవకుండా మెయిన్ టాపిక్స్, ఎఫ్ఆర్ 73-74 అమెండ్మెంటు, ప్రెసిడెంట్ టాపిక్, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇలాంటివి, గవర్నరు, ఇలా మెయిన్ టచ్ చేసుకుంటూ పోండి. అలానే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా అయితే మెయిన్ మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ, కప్పు, ఈ ఛాంపియన్షిప్ ఎవరు కొట్టినారని, ఈ టైటిల్ ఎవరు కొట్టినారని ఇవి చూసుకోండి. సో అది దాని గురించి మనము కుదిరితే ఇంకో వీడియో పెడతాము ఎగ్జామ్కి రిలేటెడ్గా. ముందుగా చిన్న సజెషన్స్, స్మాల్ వీడియో. సో మనం ఇప్పుడు ఈరోజు దాంట్లోకి వద్దాము. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇది పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఈ పిఐబి అనేది గవర్నమెంట్ నుంచి వచ్చేది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనకి రిలేటెడ్ సోర్సెస్ బయట దొరికేటన్నీ కూడా చాలా తక్కువగా, అరుదుగా దొరుకుతున్నాయి. అది కూడా తెలుగులో చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అసలు నాకు తెలిసినైతే లేరు. సో మీ అందరి కోసము ఇలాంటి మెటీరియల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు యోజన, కురుక్షేత్ర అలాంటివి అయితే తెలుగులో దొరుకుతున్నాయి. సో ఈ మాత్రం దొరకడం లేదు. ఇప్పుడు ఎన్సీఆర్టీలు ఎలాగైతే తెలుగులో దొరకలేదని చాలామంది ఫీల్ అవుతున్నారు, తెలుగు మీడియం స్టూడెంట్స్, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళ కోసం వాళ్ళకి బెనిఫిట్ అవుతుందని చెప్పి ఇలాగ ఈ యొక్క కోర్స్ తీసుకురావడం జరిగింది, పిఐబి వీక్లీ. సో ఈ సెకండ్ వీడియో సెకండ్ వీక్ది. సో ఇలానే ప్రతి వీక్ పెడుతూనే ఉంటాము. మెయిన్గా మన భారతదేశంలో ఇంటర్నేషనల్ వైడ్, నేషనల్ వైడ్ మొత్తము జరుగుతున్నటువంటి కొత్త థింగ్స్, రిలవెంట్ థింగ్స్ని ఇక్కడ తీసుకొని వచ్చి వాటిని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తుంటాను. సో ఒకసారి మనం ఈరోజు వీడియోలోకి వెళ్దాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ఇచ్చారండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, దీని గురించి మనందరికీ ఆల్రెడీ తెలుసు. జస్ట్ ఈ టర్మ్లోనే ఉంది. బిజినెస్ చేయడానికి ఎంత సింపుల్గా మనకి అవైలబిలిటీ ఉంది. సో ఏదైనా ఒక కంపెనీ పెట్టాలి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టాలి అని అంటే, నేను దాని పర్మిషన్కి, దానికి మొత్తం క్లియరెన్సెస్కి, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ ఆఫీస్ క్లియరెన్సెస్ ఇవన్నీ క్లియర్ చేసుకోవడానికి రిజిస్ట్రేషను ఎంత టైం పడుతుంది, అలానే ఈ రిజిస్ట్రేషన్ నామ్స్ ఎలా ఉన్నాయి అనే మొత్తం దాన్ని బట్టి ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉన్నటువంటి డిపిఐఐటి 4th ఎడిషన్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని రిలీజ్ చేసింది. బేస్డ్ ఆన్ స్టేట్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్, బిఆర్ఏపి. దీని గురించి మనం క్లియర్గా చూద్దాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఆంధ్రప్రదేశ్ ఈసారి టాప్ ర్యాంక్ వచ్చింది కంట్రీ వైడ్ మొత్తంగా మనం చూసుకుంటే. దాని తర్వాత ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, త్రిపుర, సిక్కిము, ఒడిశా ఇవేంటంటే వరస్ట్లో ఉన్నాయి. లాస్ట్ 3 పర్ఫార్మెన్సెస్ అనమాట ఇవి. సో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్, వెరీ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ఎవరు? లాస్ట్ ఇయర్ అంతకుముందు ఏంటంటే కంబైన్డ్గా ఫస్ట్ వచ్చేవాళ్ళం, ఆంధ్ర తెలంగాణ అట్లా. సో ఈసారి ఆంధ్ర ఫస్ట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గురించి మనం క్లియర్గా చూసుకుంటే, ఏపీ హ్యాజ్ అచీవ్డ్ 100% కంప్లైన్స్ విత్ బిఆర్ఏపి. ఇందాక చూసాం కదా. సో వాళ్ళు చెక్ చేస్తుంటారు కొన్ని నామ్స్ పెట్టుకొని, క్వాలిటీస్ సెట్ అయిన పారామీటర్స్, దాంట్లో 100% మనం అచీవ్ అయినట్టు అనమాట. అంతేకాకుండా ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ కంట్రీలో టు టేక్ రివైవల్ ఇప్పుడు మనకు ఆల్రెడీ చెప్పున్నాను లాస్ట్ టైం బిట్స్ టాపిక్లో, రీస్టార్ట్ అనే ప్యాకేజీని తీసుకొని వచ్చి టు రివైవ్ ద ఎంఎస్ఎంఈ సెక్టర్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ని
మళ్ళీ మనము పురోగతి తీసుకొని రావాలి. ఈ కరోనా టైంలో లాక్డౌన్ మూమెంట్లో ఎక్కడికక్కడ స్తంభించిపోయింది ఆర్థిక వ్యవస్థ. అలాంటి వాటిని మళ్ళీ తీసుకురావాలని చెప్పి రీస్టార్ట్ ప్యాకేజ్ తీసుకురావడం జరిగిందనమాట. అలానే దీని గురించి చిన్న ఇంకొకటి ఏంటంటే కనెక్ట్ టు ఆంధ్ర అని ఒకటి పెట్టారు ముఖ్యమంత్రిగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ కనెక్ట్ టు ఆంధ్ర ఏంటంటే దాదాపు ఒక 1000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టాలి. సో దీని ద్వారా మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్స్, ఇండస్ట్రియల్ సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అవన్నీ కూడా మనకి డెవలప్ అవ్వాలి అనే దాని గురించి ఈ ఎన్జిఓస్ నుంచి, ఫిలాంథ్రోపిస్టుల నుంచి, వీళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకురావాలి అన్నట్టు అనమాట ఇది. సో ఇప్పుడు మనం బ్యాక్ టు దిస్ రీస్టార్ట్ ప్యాకేజ్. దిస్ ఇంక్లూడ్స్ పేమెంట్ ఆఫ్ శాంక్షన్డ్ ఇన్సెంటివ్స్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్, ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ టు ఎంఎస్ఎంఈ యూనిట్స్. వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసినటువంటి శాంక్షన్ అయినటువంటి అన్నీ ఆగున్నాయి ఇప్పటివరకు. సో ఈ ప్యాకేజ్ ద్వారా వాటన్నిటిని రిలీజ్ చేయడము, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా అనమాట. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీని గురించి మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ బై ద డిపిఐఐటి అండ్ ద వరల్డ్ బ్యాంక్ టు ఇంప్రూవ్ ద ఓవరాల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద స్టేట్స్. ఇప్పుడు దీంట్లో వరల్డ్ బ్యాంక్ ఎందుకు వచ్చిందంటే దీన్ని కొద్దిసేపు తర్వాత చూద్దాం. వరల్డ్ బ్యాంక్ కూడా ఎవ్రీ ఇయర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఫర్ కంట్రీస్ 190 కంట్రీస్ బేస్ మీద ఇస్తుందన్నమాట. సో ర్యాంకింగ్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఈజ్ డన్ బేస్డ్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బీఆర్ఏపీ బై దెమ్. బీఆర్ఏపీ గురించి మనం చూసుకుంటే బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ 2015లో దీన్ని లాంచ్ చేశారు. దీంట్లో 80 రిఫార్మ్స్ ఉన్నాయి, మొత్తము 187 యాక్షన్ పాయింట్స్ ఉన్నాయి. టు బి ఇంప్లిమెంటెడ్ బై ద 19 స్టేట్ డిపార్ట్మెంట్స్. దీస్ రిఫార్మ్స్ కవర్ 12 బిజినెస్ రెగ్యులేటరీ ఏరియాస్. అంటే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఎంత ఉంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎంత ఫ్రీగా జరుగుతుంది, సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టము. ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒకే దగ్గరికి వెళ్తే నీకు అన్ని క్లియరెన్స్లు వచ్చేయడం అనమాట. దాన్ని సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అంటారనమాట. లేబర్ ఎన్విరాన్మెంటు, లేబర్ లాస్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎన్విరాన్మెంట్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, దీని గురించి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే బీఆర్ఏపీది ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు ఎంకరేజ్ ఏ హెల్తీ కాంపిటీషన్ బిట్వీన్ స్టేట్స్. ఒక్కొక్క స్టేట్స్కి ఇప్పుడు కాంపిటేటివ్ ఫెడరలిజం లాగా మనకి ఇది ఒక కాంపిటీషన్ తీసుకురావాలి, హెల్తీ కాంపిటీషన్ బిట్వీన్ స్టేట్స్ అని చెప్పి తీసుకురావడం జరిగింది. ర్యాంకింగ్లు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇయర్కైనా మనం ఇంప్రూవ్ చేసుకుందాము సర్టెన్ పారామీటర్స్లో అని. అలా అది సక్సెస్ కూడా అయింది. సో దిస్ వుడ్ హెల్ప్ ఇన్ అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఇంక్రీజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఈచ్ స్టేట్. ఇందాక చెప్పాను కదా, వరల్డ్ బ్యాంక్ బిజినెస్ డూయింగ్ బిజినెస్ 2020 రిపోర్ట్లో ఇండియా 63 ప్లేస్లో ఉంది టోటల్ 190 కంట్రీస్లో. మనం కానీ చూసుకుంటే 2014లో దాదాపు మనము 140 ఆ రేంజ్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు 63కి వచ్చాము. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ కానీ ఇవన్నిటిని కూడా ఎఫ్డిఎస్ పెరగడము, అన్నిటిని సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్స్. సో దిస్ హెల్ప్ ఇట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ద రీసెంట్ ఇమేజెస్ సెంట్ బై ద Chandrayaan-1 సజెస్టెడ్ దట్ ద మూన్ మే బి రస్టింగ్ అలాంగ్ ద పోల్స్. అంటే మూన్కి నార్త్ సౌత్ పోల్స్లో రస్టింగ్ అంటే ఇప్పుడు తుప్పు పట్టిపోతున్నట్టు అనమాట. జనరల్గా అయితే అది ఐరన్కి వాటికి. సో మూన్ కూడా అలానే జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట. ఈ ఇమేజెస్ అట్లా చూపించడం జరిగింది, ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో ఫస్ట్ మనం ఈ Chandrayaan-1 మిషన్ గురించి చూసుకుంటే ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇన్ 2008. కీ పాయింట్స్ మనం చూసుకుంటే డేటా ఫ్రమ్ ద మినరాలజీ మ్యాపర్, ఇది వన్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ Chandrayaan-1 అనమాట. సో దాంట్లో భాగంగానే ఇది తీసుకురావడం, ఈ డేటా ఇచ్చింది. ఈ డేటా ఏం చెప్తుందంటే దెర్ ఇస్ ఎ ప్రజెన్స్ ఆఫ్ హెమటైట్ ఎట్ ద లూనార్ పోల్స్. ఈ హెమటైట్ ఏంటంటే Fe2O3. ఇట్ ఈస్ ఎ మినరల్ విచ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ ఆర్ రస్ట్ ప్రొడ్యూస్డ్ వెన్ ఐరన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఆక్సిజన్ అండ్ వాటర్. ఈ ఇనుము ఎప్పుడైతే ఆక్సిజన్కి వాటర్కి మనకి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు రస్ట్ ఫామ్ అవుతుంది. సో అది చెప్పడం జరిగింది. ద సైన్ ఆఫ్ దిస్ ఫైండింగ్, దీనికి అనుకోవడం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఈవెన్ దో ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఈజ్ నోన్ టు హ్యావ్ ఐరన్ రిచ్ రాక్స్, ఇట్ ఈజ్ నాట్ నోన్ ఫర్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఆక్సిజన్. మనకి ఇంతకుముందు ఏం తెలిసిందంటే ఐరన్ రిచ్ రాక్స్ ఉండేటి అని తెలిసింది, కానీ తుప్పు పట్టిందని తెలియడం ద్వారా మూన్ మీద కూడా వాటర్ ప్రజెన్స్ ఉంటుంది, ఉండకపోతే ఆక్సిజన్ వాటర్ ప్రజెన్స్ లేకపోతే రస్టింగ్ ఎలా పడుతుంది అనేది మనం క్వశ్చన్ చేసుకోవచ్చు అనమాట, లాజిక్ దీని గురించి చూసుకుంటే. సో రీసెంట్లీ నాసా
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కనుగొన్నారు ఏంటంటే దెర్ ఈస్ ఎ గ్రేటర్ ఎవిడెన్స్ ఆఫ్ గ్రేట్ క్వాంటిటీస్ ఆఫ్ మెటల్స్ సచ్ ఎస్ ఐరన్, టైటానియం ఆన్ ద మూన్స్ సబ్ సర్ఫేస్. పాసిబుల్ రీజన్స్ బిహైండ్ రస్టింగ్, ఈ రస్టింగ్ అవడానికి మన కారణాలు కానీ చూసుకుంటే యాజ్ పర్ ద సైంటిస్ట్స్ నాసా, ఎర్త్స్ ఆక్సిజన్ కుడ్ బి డ్రైవింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ హెమటైట్. ఈ హెమటైట్ని ఫామ్ చేయడం ద్వారా రస్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎర్త్స్ మన భూమి యొక్క ఆక్సిజన్ దానికి కొంచెం రిలేషన్ ఉందని చెప్పడం అనమాట. ఎర్త్స్ మ్యాగ్నెటోటైల్ అంటే ఎలాంగేటెడ్ రీజన్ ఆఫ్ మ్యాగ్నెటోస్పియర్ ఆఫ్ ఎర్త్, ఎలాంగేటెడ్. ఇది ఫెర్రీస్ ఆక్సిజన్ టు ద మూన్ అండ్ ఆల్సో బ్లాక్స్ 99% ఆఫ్ ద సోలార్ విండ్ డ్యూరింగ్ సర్టెన్ పీరియడ్స్. ద సోలార్ విండ్ అనేది మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఎ స్ట్రీమ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ దట్ ఫ్లోస్ అవుట్ ఫ్రమ్ ద సన్. సన్ ఇప్పుడు దుమ్ము లాంటి పార్టికల్స్ అనమాట. సో అలాంటి పార్టికల్స్ సన్ నుంచి మనకి ఇట్లా వెదజల్లుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా. సో అవి వచ్చి మన ఎర్త్ని తగలడము, మూన్ని తగలడము విత్ హైడ్రోజన్. సో ఈ హైడ్రోజన్ మేక్స్ ఇట్ హార్డర్ ఫర్ ద హెమటైట్ టు ఫామ్. సో హెమటైట్ ఫామ్ అవ్వాలంటే హైడ్రోజన్ ఉండడం వల్ల కొంచెం కష్టం అనమాట. సో మనం చూసుకుంటే ఇప్పుడు చంద్రయాన్-1 మూన్ డేటా, ఈ ఇమేజెస్ మనకి ఏం తెలుపుతున్నాయంటే చాలా సంవత్సరాల నుంచి మన సైంటిస్టులు కానీ మొత్తం వరల్డ్ వైడ్ ట్రై చేస్తున్నారు మన మూన్ మీద వాటర్ ఉన్నాయా లేవా అనే దాని గురించి కొంచెం చూసుకుంటే ఇది కొంచెం మంచి స్టెప్పు. చంద్రయాన్-3 గురించి మనం చూసుకుంటే ఇది 2021లో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇట్ విల్ బి ఏ మిషన్ రిపీట్ ఆఫ్ చంద్రయాన్-2. చంద్రయాన్-2లో ఎటువంటి అయితే జరిగినాయో మెయిన్ ఎలాంటియో. సో ఎక్సెప్ట్ దట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ అన్ ఆర్బిటర్. దానికి ల్యాండర్ ఉంటుంది, రోవర్ ఉంటుంది, ఆర్బిటర్ మాత్రం ఉండదు. మనకు తెలుసు చంద్రయాన్-2 సక్సెస్ఫుల్ లాంచ్ అయింది, కానీ ల్యాండర్ విక్రమ్ హార్డ్ ల్యాండెడ్ అయిందనమాట. సో అది క్రాష్ అయిపోయింది. దాని తర్వాత మనకి అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జూలై ఆ టైంలో మన భారతదేశం మొత్తం ఆశలు అంటారు కదా, అట్లా దురాశలైనవి, అయింది అనమాట. ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ల్యాండ్ ఇన్ పోల్స్ అనమాట. సక్సెస్ఫుల్లీ టచ్ ఆన్ ద లూనర్ సర్ఫేస్ ఇన్ ఇట్స్ మేడ్ ఇన్ అటెంప్ట్. అది కూడా అంటే ఫస్ట్ టైం పంపించినప్పుడు, కానీ అది పోయింది. అందువల్లనే సేమ్ అలాంటిదే మళ్ళీ చంద్రయాన్-3 అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా మనం చూసుకుంటూ పోతే నాసాకి సంబంధించి ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ఆర్టెమిస్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే ఈజ్ ప్లానింగ్ టు లాంచ్ ఫస్ట్ ఉమెన్ అండ్ ద నెక్స్ట్ మ్యాన్ ఆన్ ద మూన్ బై 2024. అంటే 2024లో మొదటి మహిళ చంద్రుడి మీద, అలానే నెక్స్ట్ మ్యాన్ ఆల్రెడీ వాళ్ళు పంపిస్తున్నారు. సో అందుకే నెక్స్ట్ మ్యాన్ అన్నారనమాట. ఇప్పుడు గగన్యాన్ గురించి చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ ఎవర్ హ్యూమన్ స్పేస్ మిషన్, స్పేస్లోకి ఇండియాకు ఫస్ట్ టైం అనమాట మిషన్ పంపించడము. గగన్యాన్ ఎయిమ్స్ టు సెండ్ ఏ 3 మెంబర్ క్రూ, అంటే ముగ్గురిని పంపించేదానికి దీంట్లో ట్రై చేస్తుంది అనమాట. ఒక 5 నుంచి 7 రోజులు ఉండేదానికి అనమాట 2022లో ఎందుకు స్పెసిఫిక్గా అన్నారంటే 70 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి అవుద్ది. సో అది నెక్స్ట్ టాపిక్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అంటే స్కైస్ బ్లూగా ఉండేదానికి అనమాట. మామూలుగా మనకి ఎన్విరాన్మెంట్ బాగుండేదానికి ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యాజ్ ఆర్గనైజ్డ్ ఏ వెబినార్ కండక్ట్ చేసినారు వీళ్ళు ఆన్ ద అకేషన్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ డే. అంటే ఫస్ట్ టైం అనమాట ఇది ఇంటర్నేషనల్ డే ఫర్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ని అడాప్ట్ చేసుకొని ఇలా ఒక ఇంటర్నేషనల్ డేని తీసుకుని రావాల్సింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ యోగా డే రావడానికి కూడా ఒక రెజల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది అనమాట యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ద డే ఎయిమ్స్ టు డెమాన్స్ట్రేట్ ద క్లోజ్ లింక్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీకి మిగతా ఎన్విరాన్మెంటల్ చేంజెస్కి, పొల్యూషన్కి సంబంధించి కానీ పబ్లిక్ అవేర్నెస్ ఇంక్రీజ్ చేయడం కానీ, సో ప్రతి ఎయిర్ క్వాలిటీ గురించి జనాలకి ఇంకా బాగా తెలిసి వచ్చేటట్టు చేయడం కానీ అనమాట. ఇప్పుడు మన భారతదేశం గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్స్ మనం చూసుకుంటే, ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఎఫర్ట్స్ మనం చూసుకుంటే ఇట్ ఈజ్ కమిటెడ్ టు రెడ్యూసింగ్ ద ఎయిర్ పొల్యూషన్ లెవెల్ ఇన్ 122 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్. మనందరికీ తెలుసు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో టాప్ 10లో దాదాపు 7-8 ఇండియాయే ఉన్నాయి సిటీస్ వరల్డ్ వైడ్ మొత్తం తీసుకుంటే. సో మన 2014లో
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాజ్ లాంచ్డ్. అప్పుడే లాంచ్ చేశారు. విచ్ కరెంట్లీ ట్రాక్స్ ద లెవెల్స్ ఆఫ్ పొల్యూషన్ అండ్ 8 పారామీటర్స్. ఈ పారామీటర్స్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్ ఓజోను, పార్టికులేట్ మ్యాటరు 10, PM 2.5, కార్బన్ మోనాక్సైడు, సల్ఫర్ డయాక్సైడు, నైట్రోజన్ డయాక్సైడు, అమ్మోనియా, లెడ్, ఈ 8 పారామీటర్స్ తీసుకొని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని చెప్పడం జరుగుతుంది అనమాట. ఏదేది అట్మాస్ఫియర్లో ఎంతెంత పరిణామంలో ఉంది అనే దాని గురించి. గ్రౌండ్ లెవెల్ ఓజోను అండ్ ఎయిర్ బర్న్ పార్టికల్స్ ఆర్ ద 2 పొల్యూటెంట్స్. ఇప్పుడు ఈ మొత్తం 8లో మనం చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ ఓజోను, ఎయిర్ బర్న్ పార్టికల్స్ ఈ రెండు గ్రేటెస్ట్ థ్రెట్ టు హ్యూమన్ హెల్త్ ఇన్ ఇండియాలో మనం చూసుకుంటే. ఒక బ్రౌచర్ని వదలడం జరిగింది టు ఇంటిగ్రేటెడ్ మెజర్స్ టు కాంబాట్ ఎయిర్ పొల్యూషన్ అండర్ ద నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP. 2019లో NCAPని లాంచ్ చేశారు. లాంచ్ చేసింది దేనికంటే మనకి బ్రౌచరు మొత్తం ఏంటంటే టు ట్యాకిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఏ కాంప్రహెన్సివ్ మేనర్ విత్ ఎ టార్గెట్ టు అచీవ్ 20 to 30% రిడక్షన్ ఇన్ పార్టికులేట్ మ్యాటర్ 10 అండ్ పార్టికులేట్ మ్యాటర్ 2.5. ఎయిర్లో ఉన్నటువంటి పార్టికల్స్ దీనికి సంబంధించి 20 to 30% రిడక్షన్ చేసుకొని రావాలని చెప్పి NCAPని తీసుకురావడం జరిగింది 2019లో. 2024 కల్లా 20 to 30% తీసుకురావాలన్నమాట. బేస్ ఇయర్ వచ్చి దీనికి తీసుకున్నది 2017. సో ఇంకొక స్టెప్ మన గవర్నమెంట్ తీసుకున్నది ఏంటంటే ఇండియా హ్యాస్ మైగ్రేటెడ్ టు BS6 స్టాండర్డ్స్ భారత్ స్టేజ్ క్వాలిటీ పెట్రోల్ అండ్ డీజిల్ విచ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ టు ఫైట్ అగైనెస్ట్ పొల్యూషన్. అంటే మనకి ఇంకొక చిన్న గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే BS4 నుంచి డైరెక్ట్గా మనము 6కి వెళ్ళామండి, 5కి పోలేదు మన భారతదేశము. సో ఈ భారత్ స్టేజ్ ఎమిషన్స్ దీని గురించి మనం చూసుకుంటే దీస్ ఆర్ ఎమిషన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు రెగ్యులేట్ ది అవుట్పుట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ మోటార్ వెహికల్స్ నుంచి వచ్చేటువంటి ఈ పొగ పొల్యూషన్ ఎంత ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఈ నామ్స్ తీసుకురావడం జరిగిందనమాట. సో అందరూ కూడా ఈ BS6 వెహికల్సే వాడాలని చెప్పి ఆల్రెడీ ఒక ప్రొవిజన్ పెట్టడం జరిగింది, ఒక సర్టెన్ డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ద ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసైడింగ్ ద ఫ్యూయల్ స్టాండర్డ్ ఇన్ ద కంట్రీ. ఈ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ డిసైడ్ చేస్తూ ఉంటుంది టైం టు టైము ఫ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటి అనేది మొత్తం భారతదేశం వైజ్గా చూసుకుంటే. ద సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏంటంటే ఇంప్లిమెంట్ చేస్తుంది వాటిని. సో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ చెప్తుంది అండ్ పాలసీ ఫార్ములేషను, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పాలసీ ఇంప్లిమెంటేషను. ఇప్పుడు ఈ ఈ పొల్యూషన్ దీనికి సంబంధించి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే ద స్టేట్స్ మస్ట్ వర్క్ విత్ సిటీ స్పెసిఫిక్ ప్లాన్స్. ఎందుకంటే రకరకాల సిటీస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్ లెవెల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఒకటే దాన్ని వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ సరిపోద్ది, దీనికి డిఫరెంట్ ప్లాన్స్ రావాల్సిందనమాట. సో యూజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మస్ట్ బి ఎంకరేజ్డ్, కరెంట్ అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ షుడ్ బి మోడర్నైజ్డ్. అగ్మెంటింగ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వేస్ట్ మేనేజ్మెంట్ చేయడానికి మనకి రీసైక్లింగ్ వీటన్నీ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడము. పేవింగ్ రోడ్స్ టు మేక్ దెమ్ డస్ట్ ఫ్రీ. రోడ్స్ మనకి మామూలుగా మన భారతదేశంలో ఈ తార్ రోడ్లు, ఈ సిమెంట్ రోడ్లు ఇవన్నింటిలో కూడా ఇసుక అట్లే ఉండిపోతుంది అనమాట, డస్ట్. ఒక కారు, ఒక బండి, ఏదైనా లారీ అది పోయినప్పుడు దాని వెనకాల మనం పోలేం, మొత్తం దుమ్ము లేచిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా రోడ్స్ని డస్ట్ ఫ్రీ చేయడానికి టెక్నాలజీస్ వచ్చున్నాయి. సో అలాంటి రోడ్స్ వేయాలి అనేది సజెషన్ అనమాట. అండ్ ఎన్షూరింగ్ దట్ దే స్విచ్ టు క్లీనర్ ఫ్యూయల్స్. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో పీపుల్స్ పార్టిసిపేషన్ ఖచ్చితంగా ఉండాలి. అంటే కమ్యూనిటీ సెంట్రిక్ అప్రోచ్ అనమాట, సిటిజన్ సెంట్రిక్ అప్రోచ్. కార్ పూలింగు అండ్ యూజ్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మస్ట్ బి ప్రమోటెడ్. సో దీంట్లోనే భాగంగా మనకి వరల్డ్లో ఫస్ట్ కంట్రీ విత్ ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అంటే ఫ్రీ నో కాస్ట్ అనేది ఏంటి అంటే లగ్జంబర్గ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ టైం కూడా పడింది వేరే ఎగ్జామ్లో, గ్రూప్ 2 ఏదో గుర్తులేదు కరెక్ట్గా. సో ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. సో మనము కార్ పూలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను కాలేజీకి పోవాలా, నువ్వు కాలేజీకి పోవాలా, నువ్వు ఒక కార్లో నేను ఒక కార్లో కాకుండా ఇద్దరం కలిసి ఒక కార్ తీసుకొని దాంట్లో పోవడం. దాని ద్వారా ఒక కారుకు పోయే ఎమిషన్స్, ఈ పొల్యూషన్ తగ్గించినట్టే కదా మనం ఫర్ దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్. సో అందుకని అనమాట దీనికి. సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సంబంధించి
ఒక ఎస్సే రాయాలంటే ఆ టైప్గా మనం ఇచ్చుకుంటూ పోతున్నాం అనమాట. సో ప్రాబ్లం ఏంది, దాని తర్వాత గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటి, నెక్స్ట్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, కన్క్లూజన్ ఏంటి, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్స్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి 4-5 ఫర్ వీక్కి ఏంటంటే ఒక 5-6 కన్నా ఎక్కువ ఉండవు మెయిన్వి పిఐబిలో. సో ఇలాంటి పట్టుకొని మనము అప్పటికప్పుడు ఆన్సర్ రాసేసుకోవచ్చు. సో మీరు గ్రూప్ 1కి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ చాలామందికి స్తబ్దతలో ఉంటారు ఏంటంటే ఆన్సర్ రైటింగ్ వెరీ ఇంపార్టెంట్ తెలుసు. అదే మెయిన్ మనకి స్కోర్ కవర్ చేసేది, స్కోర్ డిసైడింగ్ అని అది తెలుసు, ర్యాంక్ డిసైడింగ్ అని, పోస్ట్ డిసైడింగ్ కూడా. కానీ మనం ముందు పెన్ను పెట్టి రాయడం స్టార్ట్ చేయలేం. సో నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, చాలామంది తక్కువ మంది చేయగలుగుతారు ఇది. నేను 5-6 చెప్తున్నాను కదా, దీంట్లో ఈ వీడియో చూసిన తర్వాత ఎమ్మటే ఒక 4 పేపర్లు తీసుకొని ఈ 5-6 ఏదో ఒకటి కాదు, ఒక 2 తీసుకొని రాసేయండి. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు నాసా గురించి, ఇదే మనకి చంద్రయాన్ 1 మూన్ రస్టింగ్, దీని గురించి చెప్పాను. దీని గురించి సపరేట్ క్వశ్చన్ రాసేంతగా ఉండదన్నమాట. సో అలాంటివి కాకుండా కొన్ని మెయిన్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీరు క్వశ్చన్ సెలెక్టింగే తప్పు పెట్టుకొని మనం రాయలేకపోతున్నాం, మన దగ్గర కంటెంట్ లేదనుకోవడానికి చాలా పొరపాటు. సో ఈ యొక్క ఇనిషియేటివ్ ద్వారా కొంతమంది అయినా ఈ వీడియో చూసిన ఎమ్మటే రాస్తారేమో అని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ వీడియో ఊరికే చూస్తే ఏం రాదు. సో ఇప్పుడు చెప్తున్నటువంటి టాపిక్స్ మొత్తానికి స్క్రీన్ మీద మీకు కనపడే మెయిన్ పాయింట్స్, నేను చెప్పినటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కూడా నోట్ చేసుకోవడము. నోట్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. సో చాలామందికి మీరు కొంచెం ఇదిలా కనపడతారు, పిఏబి కూడా చదువుతున్నావు నువ్వు అని. సో ఆ టైప్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ టాపిక్, దీంట్లో కిరణ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఒక హెల్ప్ లైన్, మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ హెల్ప్ లైన్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్డ్ 24-hour టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కిరణ్ టు ప్రొవైడ్ సపోర్ట్ టు పీపుల్ ఫేసింగ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్, డిప్రెషన్లో ఉన్నోళ్ళు, సూసైడ్ థాట్స్ ఉన్నోళ్ళు, ఇంకా మెంటల్ కండిషన్స్, మెంటలీ రిటార్డెడ్, వీళ్ళందరూ కూడా. సో మెయిన్గా ఏంటంటే ఈ కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో చాలా మైండ్ అంతా స్ట్రెస్ఫుల్గా అయిపోవడం, డిప్రెస్డ్గా అయిపోవడం స్టేజెస్, ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళందరికీ ఎవరి దగ్గరికి పోవాలన్నా గైడెన్స్కి తెలియదు. మేబీ పేరెంట్స్ సహకారం సరిగా లేకపోవచ్చు, ఎక్కడో ఉంటుండొచ్చు. సో వాళ్ళందరూ కూడా ఈ హెల్ప్ లైన్ ద్వారా ఫోన్ చేస్తే గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కౌన్సిలర్స్ ఉంటారు అనమాట. సో వాళ్ళ ద్వారా కొంచెము గైడెన్స్ ఇచ్చేదానికి ఈ టోల్ ఫ్రీ లాంచ్ చేయడం జరిగింది అన్నమాట కిరణ్. ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెంట్గానే మనోదర్పణ్ అనే ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ఏంటంటే టు ప్రొవైడ్ సైకోసోషల్ సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ టు స్టూడెంట్స్ ఫ్రమ్ దేర్ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్. మనోదర్పణ్ గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ ఇనిషియేటివ్ సైకోసోషల్ సపోర్ట్ కౌన్సిలింగ్ టు స్టూడెంట్స్. కిరణ్ ఏంటంటే ఎవరైనా పర్వాలేదు, ఇది ఓన్లీ మెయిన్గా స్టూడెంట్స్ అనమాట. సో ఇప్పుడు మనము కిరణ్ గురించి మనం చూసుకుంటే ఇట్ విల్ క్యాటర్ టు, అంటే డిస్ట్రెస్లో ఉన్న వాళ్ళకి, ఈ పాండమిక్ టైంలో సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఎమర్జెన్సీస్, అంటే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఎట్లాంటి వాళ్ళందరూ కూడా ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. అంతేకాకుండా మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ సర్వీసెస్, ఫస్ట్ ఎయిడ్ స్క్రీనింగు, సైకలాజికల్ సపోర్టు, డిస్ట్రెస్ మేనేజ్మెంటు, ఇవన్నీ కూడా ప్రమోటింగ్ పాజిటివ్ బిహేవియర్స్. సో ఇది ఒక థెరపీ టైప్ అనమాట మనకి. సో ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ 13 లాంగ్వేజెస్, 13 లాంగ్వేజెస్లో ఇది అవైలబుల్గా పెట్టినారు. మొత్తంగా 660 క్లినికల్ రీహాబిలిటేషన్ సైకాలజిస్టులు అండ్ 668 సైకియాట్రిస్ట్స్ వాలంటీర్స్గా దీంట్లోకి రావడం జరుగుతుందన్నమాట. సో మన భారతదేశం మొత్తం మీద ఎవరైతే సైకియాట్రిస్టులు, ఎవరైతే వాలంటీర్గా వాళ్ళకి కొంచెం సహాయం చేద్దాము మనము, పరాయి వాళ్ళకి, ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, మెంటల్గా రిటార్డ్గా ఉన్న వాళ్ళకి, సో స్ట్రెస్ ఫీల్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ చేద్దామని వాలంటీర్గా వాళ్ళ నెంబర్లు ఇచ్చి మనం కాల్ చేసినప్పుడు వాళ్ళు కనెక్ట్ అవుతుంది, మనం వాళ్ళతో మాట్లాడతాం అనమాట. సో ఇట్ ఈస్ బీయింగ్ కోఆర్డినేటెడ్ బై ఎవరంటే దీనికి మనం చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్ చెన్నై అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రీహాబిలిటేషన్ మధ్యప్రదేశ్. ఈ రెండు అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ దీని కింద వర్క్ చేస్తుంటాయి అనమాట. ఈ హెల్ప్ లైన్ ఆపరేటర్స్ హ్యాస్ బీన్ సెన్సిటైజ్డ్. ఇప్పుడు ఈ హెల్ప్ లైన్ మనకి ఫోన్ చేయగానే ఒకరు ఎత్తుతారు కదా, వాళ్ళకి ఏంటంటే ముందే ట్రైనింగ్ ఇచ్చుంటారు అనమాట. ఏమని, ఎవరు ఫోన్ చేస్తున్నారు, మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు, మీ డీటెయిల్స్ చెప్పండి అని అడిగితే భయపడిపోతారు. సో మొత్తం వాళ్ళు ఒక ప్రాబ్లం చెప్పరనమాట.
సో అందుకని అట్లా అడగకుండా ఉండేదానికి వాళ్ళకి ముందే ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో దీని యొక్క నీడ్ ఏంటి, ఏం అవసరం ఇప్పుడు తీసుకురావడానికి అంటే ఆల్రెడీ చెప్పాను, కోవిడ్ టైంలో, అంతేకాకుండా మెంటల్ ఇల్నెస్. మనం మొత్తం స్టాటిస్టిక్స్ కానీ చూసుకుంటే దెర్ వాజ్ ఎ షార్టేజ్ ఆఫ్ క్వాలిఫైడ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు మామూలుగా ఏదన్నా హెల్త్, కడుపు నొప్పి, ఏదన్నా కిడ్నీ, హార్ట్ ఇలాంటి వాటికి హాస్పిటల్స్ ఉన్నాయి. కానీ మన భారతదేశంలో మీరే ఒకసారి ఆలోచించండి, ఎన్నిసార్లు మీరు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ సైకియాట్రిస్ట్ దగ్గరికి పోవడము, అసలు సైకియాట్రిస్ట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఎక్కడో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఏడన్నా ఒకరిద్దరు ఉంటారు అనమాట, అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ని బట్టి మనం చూసుకోవచ్చు అనమాట. క్వాలిఫైడ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ లేరు, చాలా తక్కువ మంది ఉన్నారనమాట. ట్రీట్మెంట్ గ్యాప్ రేంజెస్ ఫ్రమ్ 70 to 90%. ట్రీట్మెంట్ గ్యాప్ అనే పదానికి మనం కానీ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ట్రీట్మెంట్ గ్యాప్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ విత్ అన్ ఇల్నెస్, డిసీజ్, డిజార్డర్. అంటే నాకు ఇప్పుడు కడుపు నొప్పి ఉంది, అట్లాగా ఎంతమంది అయితే కడుపు నొప్పితో ఏదన్నా ఇబ్బందితో బాధపడుతుంటారు, కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ దొరకడం లేదు. అర్థమైందా? ట్రీట్మెంట్ కావాలి కానీ ట్రీట్మెంట్ దొరకట్లేదు. నీడెడ్ ట్రీట్మెంట్ బట్ డు నాట్ గెట్ ఇట్. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అవుట్కమ్ మెజర్ ఇన్ హెల్త్ కేర్. అంతేకాకుండా సూసైడ్ రేట్ మనం చూసుకుంటే, సూసైడ్ వాజ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఇండియా. 2016లో మనం చూసుకుంటే 15 నుంచి 39 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 71.2% ఆఫ్ ద సూసైడ్ డెత్స్ అమాంగ్ ఉమెన్, 57.7% ఆఫ్ ద మెన్. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు అనమాట. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ గురించి మెయిన్గా వాళ్ళు వర్క్ స్ట్రెస్ కానీ, లేదంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదంటే లవ్ పరంగా కానీ, ఏదన్నా కూడా ఫ్యామిలీ రిలేషన్స్ కానీ, హెరాస్మెంట్స్ కానీ, వీటన్నిటికి సంబంధించి కూడా డిప్రెస్ అయిపోయి ఉంటారు వాళ్ళు. ఇంకా మనం ఎప్పుడు ఏం మాట్లాడినా కానీ వాళ్ళు సరిగ్గా పలకరించలేరు అనమాట, అట్లా అనమాట. వాళ్ళ కోసం ఇది తీసుకురావడం జరిగింది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మెంటల్ హెల్త్ వర్క్ ఫోర్సెస్ ఇన్ ఇండియా, ఈ రిపోర్ట్లో మనం చూసుకుంటే 1,00,000 మంది జనాభాకి 0.3 సైకియాట్రిస్టులు, 0.12 నర్సులు, 0.07 సైకియాలజిస్టులు, 0.07 సోషల్ వర్కర్స్. ఇది అసలు పాయింట్లో చెప్తున్నప్పుడే మనకి ఇంకా వేస్ట్ అని అనుకోవాల్సింది. ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ వేరే వెస్టర్న్ కంట్రీస్, వెల్ డెవలప్డ్ కంట్రీస్లో దాదాపు 1,00,000కి 40-50 మెంబర్స్ అలా ఉంటారు అనమాట. సో దెర్ ఈజ్ ఎ నీడ్. ఇందాక నీడ్ అని మనం పెట్టాం కదా, దెర్ ఈజ్ వెరీ ఎమర్జెన్సీ నీడ్ ఫర్ అస్ టు హ్యావ్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్. దిస్ ఈజ్ ఎ వెల్ థాట్ ఇనిషియేటివ్. సో అది మనము గవర్నమెంట్ దీనికి పరంగా ఏమేమి స్టెప్స్ తీసుకుందని చూసుకుంటే, నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాము టు అడ్రస్ ద హ్యూజ్ బర్డన్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ అండ్ షార్టేజ్ ఆఫ్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెంటల్ హెల్త్. ద గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటింగ్ ద నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. 1982 నుంచి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగిందనమాట. అప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోనే ఉంది. అంతేకాకుండా ఈ ప్రోగ్రాము రీస్ట్రాటసైజ్డ్ ఇన్ 2003 టు ఇంక్లూడ్ 2 స్కీమ్స్. ఏంటి అంటే మోడర్నైజేషన్ ఆఫ్ స్టేట్ మెంటల్ హెల్త్ హాస్పిటల్స్. స్టేట్కి సంబంధించి స్టేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, అలానే స్టేట్ మెంటల్ హాస్పిటల్స్ని మోడర్నైజ్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కొత్త మెయిన్ ప్రొఫెషనల్స్ని ట్రైనింగ్ ఇప్పడం కానీ ఇలాంటివి. అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ సైకియాట్రిస్ట్ వింగ్స్ ఆఫ్ మెడికల్ కాలేజెస్, జనరల్ హాస్పిటల్స్. మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ 2017 ఇదేం చేస్తుందంటే, ఇట్ గ్యారంటీస్ ఎవ్రీ ఎఫెక్టెడ్ పర్సన్ యాక్సెస్ టు మెంటల్ హెల్త్ కేర్ అండ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ సర్వీసెస్ రన్ ఆర్ ఫండెడ్ బై ద గవర్నమెంట్. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ రైట్. సో ఎఫెక్ట్ అయినటువంటి అతను నీకు ఖచ్చితంగా యాక్సెస్ టు మెంటల్ హెల్త్ కేర్ ఉంటుంది అనమాట. ఇట్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్డ్ ద స్కోప్ ఫర్ ద యూజ్ ఆఫ్ సెక్షన్ 309 IPC and made the attempt to commit suicide punishable only as an exception. The need of the hour is to provoke masses to learn about mental health. మెంటల్ హెల్త్ గురించి తెలుసుకోవడం, అవేర్నెస్ సృష్టించడము. అసలు మెంటల్ హెల్త్ అంటే ఏంది, మీరు ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలి, మీ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి, మీ బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి, మీ ఆలోచనలు మార్చుకోవాలి, మెంటల్గా వెరీ స్ట్రాంగ్గా ఉంటే తప్ప మీరు నెగ్గు కాలేరు అని చెప్పడం కానీ, ఇలాంటివన్నీ కూడా క్యాంపెయిన్స్ లైక్ స్వచ్ఛ మనసికత అభియాన్. ఫర్దర్ స్పెండింగ్ ఆన్ మెంటల్ హెల్త్ కేర్. మనం మామూలుగా హెల్త్ కేర్ మీదే స్పెండింగ్ తక్కువ ఉంది మన పర్సెంటేజ్, మెంటల్ హెల్త్ కేర్లో ఇంకా తక్కువ. ఇండియా హ్యాస్ స్పెంట్ ఓన్లీ 0.05% ఆఫ్ ఇట్స్ యాన్యువల్ బడ్జెట్ ఆన్ మెంటల్ హెల్త్. రీసెంట్గా 1 సంవత్సరం అనే కాదు, ఫ్యూ ఇయర్స్ మనం తీసుకుంటే చాలా తక్కువ అనమాట ఇది.
నెక్స్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్. ఫస్ట్ టైం జరుగుతుంది అనమాట ఇది. వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అండ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ FICCI. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి కూడా మనం చూసుకుందాము. సో ఇలాంటి వాటిలో బెనిఫిట్ ఏంటంటే ఒక టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి బ్యాక్గ్రౌండ్, దాంట్లో ఉన్న ప్రతి టర్మ్స్కి ఎక్స్ప్లెనేషన్ మనం ఇస్తుంటాం అనమాట. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ సమ్మిట్ టు షోకేస్ ద మెంబర్ కంట్రీస్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ అండ్ నెక్స్ట్ జనరేషన్ సోలార్ టెక్నాలజీస్ వరల్డ్ వైడ్. మొత్తం కంట్రీస్కి సంబంధించినటువంటి గెస్టులు మొత్తం వీళ్ళు డిగ్నిటరీస్ దీంట్లో ఉంటారు కాబట్టి ఎవరెవరు మెయిన్గా వాళ్ళు ఎటువంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీస్ తీసుకుని వచ్చున్నారు అనే దాని గురించి తెలుసుకునే దానికోసము. టు గివ్ అన్ ఆపర్చునిటీ టు డెసిషన్ మేకర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ టు మీట్, డిస్కస్ స్ట్రాటజీ, అజెండా ఏం చేసుకోవాలి అని చెప్పి మొత్తం అనమాట. టు డిస్కస్ ద రీసెంట్ హైలైట్స్ ఆఫ్ సోలార్ టెక్నాలజీస్, కాస్ట్ వైజు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్ ఇన్ ద ఫీల్డ్. అదే ఇందాక చెప్పింది. ఈ ప్లాట్ఫామ్లో మీ దగ్గర ఏమన్నా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి వర్క్ అవుతుంటే దాన్ని వేరే కంట్రీ కూడా మీరు అడిగి పోయి సెటప్ చేయించి అది రన్ చేయించేదానికి మీరు హెల్ప్ చేయదని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటారు అనమాట. సో అలాగా మొత్తం వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ మెయిన్ జరుగుతున్నాయో వాళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకునేదానికి అనమాట. మనం భారతదేశం తీసుకున్న స్టెప్స్ ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ పర్ క్యాపిటా కార్బన్ ఎమిషన్స్ ఇన్ ద వరల్డ్. అంటే సాధారణమైన వ్యక్తి కార్బన్ ఎమిషన్స్ చాలా తక్కువ వదులుతున్నాడు డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే. ఆబ్వియస్గా ఇండియా హ్యాజ్ ప్రెస్డ్ అహెడ్ విత్ ద డిప్లాయ్మెంట్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఎట్ ఏ ఫాస్ట్ పేస్. జనరల్గా ఏంటంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే కార్బన్ ఎమిషన్స్కి మనం వాళ్ళు సైన్ చేస్తున్నారు కాబట్టి ప్యారిస్ అగ్రిమెంటు, కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించేదానికి తొందరగా ట్రై చేస్తారు. కానీ మనకి పర్ క్యాపిటల్ తక్కువ ఉన్నా కూడా వీఆర్ ట్రయింగ్ వెరీ ఎట్ ఫాస్ట్ పేస్ ఫర్ లోయరింగ్ కార్బన్ ఫుట్ ప్రింట్స్. ఇండియా హ్యాజ్ ఎన్హాన్స్డ్ ఇట్స్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ కెపాసిటీ బై 2.5 times అండ్ ఇంక్రీజ్డ్ ద సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ బై మోర్ దెన్ 13 times. 2014 నుంచి మనం చూసుకుంటే గ్లోబల్లీ ఇండియా ర్యాంక్స్ 4th ఇన్ టర్మ్స్ ఆఫ్ రెన్యూవబుల్ పవర్. అదే కాకుండా ఇండియా హ్యాస్ స్కేల్డ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ జనరేషన్స్ టు 134 gigawatts, 35% of the total power generation, and it is expected to increase it to 220 gigawatts by 2022. నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ జనరేషన్ని 2022 కల్లా 220 గిగావాట్లు అంత ఎనర్జీని తీసుకురావాలని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం అనమాట. అంతేకాకుండా ఇండియా ఈజ్ ప్రొవైడింగ్ కెపాసిటీ బిల్డింగ్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ మెంబర్ కంట్రీస్ త్రూ ఇట్స్ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ ITEC ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి మనము కెపాసిటీ బిల్డింగ్ సపోర్టు మొత్తం ఇస్తుంటాం, గైడెన్స్ ఇస్తుంటాం అనమాట. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ సెటప్ టు డెవలప్ బ్యాంకబుల్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ ISA మెంబర్ కంట్రీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు, ఎగ్జిమ్ బ్యాంక్ అనమాట ఆఫ్ ఇండియా. 2018లో ఇండియా అనౌన్స్డ్ about 1.4 billion worth of lines of credits for covering 27 solar projects across 15 countries. These projects are in various stages of implementation. దాదాపు $1.4 billion వర్త్ LOCs లైన్స్ ఆఫ్ క్రెడిట్స్ మనము 27 సోలార్ ప్రాజెక్ట్స్లో మనము స్పెండ్ చేస్తున్నాం అనమాట డిఫరెంట్ కంట్రీస్లో. సోలార్ ఎనర్జీ రిలేటెడ్ స్కీమ్స్ మనం చూసుకుంటే సోలార్ ఎనర్జీ హ్యాస్ టేకెన్ ఎ సెంట్రల్ ప్లేస్ ఇన్ ఇండియాస్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. నేషనల్ సోలార్ మిషన్ వాజ్ లాంచ్డ్ ఆన్ 11th January 2010 and it is on in line with intended nationally determined contributions INDC. One sun, one world, one grid. One sun, one world, one grid. It is India's ambitious cross-border power grid plan which seeks to transfer solar power generated in one region to feed the electricity demands of others. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ నెట్ అయితే గ్రిడ్ ద్వారా ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి ఇంకా పై రాష్ట్రాలకు మనం పంపించుకుంటున్నాం. అలానే సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా ఎక్కడైతే ఎక్సెస్ ఉందో వాటిని వేరే స్టేట్స్కి క్రాస్ బార్డర్ ఇంకా వేరే కుదిరితే పక్క బార్డరింగ్ కంట్రీస్ కూడా పంపించేదానికి అనమాట. నెక్స్ట్ కుసుమ్ స్కీము. ఇట్ ఎయిమ్స్ టు రీప్లేస్ ద యూజ్ ఆఫ్ డీజిల్ ఇన్ ఫార్మ్ సెక్టార్ విత్ సోలార్ ఎనర్జీ.
మనకి డిఫరెంట్ టెక్నాలజీ మిషన్స్ వాడడము, ఈ పవర్ స్ప్రేలో డీజిల్ వాడడం ఇలాంటివన్నీ కాకుండా సోలార్ ఎనర్జీ ద్వారా మనం యూజ్ చేస్తుందన్నమాట. దీని ద్వారా టార్గెట్ ఏంటంటే సోలరైజేషన్ ఆఫ్ 2.8 మిలియన్ ఇరిగేషన్ పంప్స్. నెక్స్ట్ సోలార్ చరకా మిషన్. ఇదేంటంటే ఎంటర్ప్రైజ్ డ్రివెన్ స్కీము. సోలార్ చరకాస్ ఏంటంటే ఒక్కొక్క చరక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ఖర్చు అవుతుందన్నమాట. అంతేకాకుండా ఇంత సోలార్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఇంత పవర్ని ఇవ్వగలుగుతుందని పెడతారనమాట. 750 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ బీన్ ఇనాగరేటెడ్ ఇన్ రేవా, మధ్యప్రదేశ్లో భారీ స్థాయిలో 750 మెగావాట్లు సోలార్ ప్రాజెక్ట్ని ఇనాగరేట్ చేసింది అనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ ఈజ్ ఎ ట్రీటీ బేస్డ్ ఇంటర్ గవర్నమెంటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది జాయింట్లీ లాంచ్డ్ బై ద ఇండియా అండ్ ఫ్రాన్స్. ఎప్పుడు 2015లో. ఎక్కడ? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21st సెషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 ప్యారిస్, ఫ్రాన్స్లో. ఈ బిట్టడికి అవకాశం కూడా ఉంది. ISCAకి మనము ఫౌండర్ కాబట్టి మనము ప్లస్ ఫ్రాన్స్ ఐడియా ఇచ్చున్నాం కాబట్టి వెరీ ఇంపార్టెంట్ బిట్టు. ఇట్ వాజ్ కన్సీవ్డ్ యాజ్ ఎ కోalition ఆఫ్ సోలార్ రిసోర్స్ రిచ్ కంట్రీస్. ఎక్కడైతే రెన్యూవబుల్ ఎనర్జీ మనకి సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉందో అలాంటివన్నీ కూడా కోఆలేట్ అయ్యి మొత్తము పంచుకోవాలని చెప్పినమాట. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే టు లోయర్ ద కాస్ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఫైనాన్స్ అండ్ దేర్ బై ఫెసిలిటేట్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ఓవర్ 1000 గీగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అండ్ మొబిలైజ్ మోర్ దెన్ $1,000 బిలియన్ ఇంటూ సోలార్ పవర్ 2030 కల్లా. ఇది టార్గెట్స్ అనమాట. ఎనర్జీ పరంగా 1000 గిగావాట్లు, మనీ పరంగా $1,000 బిలియన్. సోలార్ ఎనర్జీ ఈజ్ ఏ కీ సోర్స్ ఆఫ్ అఫోర్డబుల్ అండ్ రిలయబుల్ ఎనర్జీ అండ్ ఇట్ కుడ్ ప్లే ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెంబర్ 7 యూనివర్సల్ ఎనర్జీ యాక్సెస్. యూనివర్సల్ ఎనర్జీ యాక్సెస్. చూడండి ఎన్ని బిట్లు ఉన్నాయో, ఎన్ని పాయింట్స్ ఉన్నాయో. ప్రతి ఒక్క క్వశ్చన్లో జనరల్ స్టడీస్లో గ్రూప్ 1 UPSCలో యూజ్ చేసుకోవచ్చు వీటిని. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ గురుగ్రామ్, హర్యానాలో, ఇండియాలో. యాజ్ ఆఫ్ జూన్ 2020 ద ISA ఫ్రేమ్వర్క్ హ్యాస్ బీన్ సిగ్నేటెడ్ బై ద 86 కంట్రీలు సైన్ చేసినాయి దీనికి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈజ్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ 2.0 బ్యాంకింగ్ రిఫార్మ్స్ ఇండెక్స్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మొత్తం వాళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు, ఈ యొక్క స్ట్రెస్డ్ అసెట్స్ని వీటిని ఎలా చేయగలుగుతున్నారు, మొత్తం దీని గురించి ఇస్తుందన్నమాట. యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఇనాగ్రేటెడ్ 2020 ఫిబ్రవరిలో ఈజ్ 3.0 ఫర్ స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ బ్యాంకింగ్ దీన్ని కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఈజ్ 2.0, నెక్స్ట్ ఈజ్ 3.0 అనమాట. క్లీన్ బ్యాంకింగ్. క్లీన్ ఫుల్ ఫామ్ మనం ఇది ఇచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే క్లీన్ క్రెడిట్, లెవరేజింగ్ డేటా, ఎన్షూరింగ్ అకౌంటబిలిటీ, యాక్షన్ అగైన్స్ట్ డిఫాల్టర్స్, NPA రికవరీ. స్మార్ట్ బ్యాంకింగ్ స్పీడీ, మల్టీ ఛానల్ రీచ్, యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్, రెస్పాన్సివ్, టెక్నాలజికల్లీ ఎన్హాన్స్డ్. అదనమాట ఈజ్ రిఫార్మ్స్ అజెండా. దీని యొక్క అజెండా ఏంటంటే 2018లో జనవరిలో లాంచ్ చేశారు, జాయింట్లీ బై ద గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఇట్ వాజ్ కమిషన్డ్ త్రూ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అండ్ ఆథర్డ్ బై ద బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనమాట. ఈజ్ అజెండా ఏంటంటే ఇట్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఇన్స్టిట్యూషనలైజింగ్ క్లీన్ అండ్ స్మార్ట్ బ్యాంకింగ్. ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, అదనమాట. సో దాదాపు 120+ ఆబ్జెక్టివ్ మెట్రిక్స్ పారామీటర్స్ తీసుకొని ఈ రిఫార్మ్స్, ఈ ఇండెక్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ద ఇండెక్స్ ఫాలోస్ ఏ ఫుల్లీ ట్రాన్స్పరెంట్ స్కోరింగ్ మెథడాలజీ విచ్ ఎనేబుల్స్ బ్యాంక్స్ టు ఐడెంటిఫై దేర్ స్ట్రెంగ్త్స్ యాజ్ వెల్ యాజ్ ద ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ ఈ యొక్క ఇండెక్స్ ద్వారా వాళ్ళు తెలుసుకొని నెక్స్ట్ టైము ఇండెక్స్ ఇచ్చే వరకు మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఒకటి తెలుపుకోవడానికి కోసం అనమాట. ద గోల్ ఈజ్ డ్రైవింగ్ త్రూ, ఇందాక చెప్పినట్టు ఎంకరేజింగ్ హెల్తీ కాంపిటీషన్. సో ఈజ్ 1.0 గురించి మనం చూసుకుంటే ఇదేం చెప్పిందంటే ఇట్ షోడ్ దట్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ PSB పర్ఫార్మెన్స్ ఇన్ రిజల్యూషన్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ట్రాన్స్పరెంట్గా.
ఈజ్ 2.0 గురించి మనం చూసుకుంటే ఇది ఈజ్ 1.0 యొక్క ఫౌండేషన్స్ మీద మనం ఆధారపడి నెక్స్ట్ ఇది ఏమైతే చేయలేకపోయిందో వాటిని చేసుకొచ్చేదానికి చేసిందనమాట. ఇట్ ఇంట్రడ్యూసెస్ ఏ న్యూ రిఫార్మ్ యాక్షన్ పాయింట్స్ అక్రాస్ 6 థీమ్స్ టు మేక్ రిఫార్మ్స్ జర్నీ ఇర్రివర్సిబుల్, స్ట్రెంగ్థెన్ ప్రాసెస్ అండ్ సిస్టమ్స్ అండ్ డ్రైవ్ అవుట్కమ్స్. ఈ 6 థీమ్స్ ఏంటంటే ఈజ్ 2.0లో మనం తీసుకున్నటువంటి రెస్పాన్సిబుల్ బ్యాంకింగు, కస్టమర్ రెస్పాన్సివ్నెస్, క్రెడిట్ ఆఫ్ టేకు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యాజ్ ఉదయమి మిత్ర, సిడ్బీ పోర్టల్ ఫర్, ఇదేంటంటే ఉదయమి మిత్ర అనేది ఏంటంటే సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోర్టల్ ఫర్ క్రెడిట్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. 5వ పాయింట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ డిజిటలైజేషను. 6వ పాయింట్ గవర్నెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్. ఇప్పుడు ఈ యొక్క ఇండెక్స్లో టాప్ పర్ఫార్మింగ్ బ్యాంక్స్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎర్స్ట్వైల్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్. మేజర్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటంటే డిజిటల్ బ్యాంకింగ్, దాదాపు 4 కోట్ల మంది యాక్టివ్ కస్టమర్స్ ఆన్ మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నారంట. 50% ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ఛానల్స్ ద్వారా ఐఎంపిఎస్, నెఫ్ట్, క్విక్ ట్రాన్స్ఫర్స్ వీటి మీద జరుగుతున్నాయంట. కస్టమర్ సర్వీస్ కూడా పెరిగింది. సో ఈజీ లోన్స్, ఎన్పిఎస్ అండ్ ఫ్రాడ్స్, మొత్తం ఈ యొక్క స్టాటిస్టిక్స్ చూసుకోండి, నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈజ్ 3.0 మన ఫిబ్రవరిలో లాంచ్ చేసిన దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇట్ ఈజ్ ఏ కాంప్రహెన్సివ్ అజెండా ఫర్ స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ బ్యాంకింగ్ అండ్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2021. అండర్ ద పిఎస్బీస్ హ్యావ్ ఇనిషియేటెడ్ ఈ శిశు ముద్ర. ఇట్ ఈజ్ యాప్ బేస్డ్ లెండింగ్. 50,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ శాంక్షన్ చేస్తుంది అనమాట ఇది డైరెక్ట్గా. ఈజ్ 3.0 seeks to enhance ease of banking in all customer experiences using technology, daily loan, partnerships with fintechs, e-commerce companies, credit at the rate of click, tech enabled agriculture lending, ease banking outlets. వీటన్నిటి ద్వారా వాళ్ళు మనకి లోన్స్ తొందరగా ఇప్పించేదానికి ట్రై చేస్తుంటారు అనమాట. అది నెక్స్ట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దీన్ని లాంచ్ చేశారు డిజిటల్గా. సెవరల్ అదర్ ఇనిషియేటివ్స్ కూడా లాంచ్ చేశారనమాట ఫిషరీకి సంబంధించి, ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి. కీ పాయింట్స్ మనం చూసుకుంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఈజ్ ఫ్లాగ్షిప్ స్కీము. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. దీని యొక్క ఏమైందంటే టు అడాప్ట్ ఏ క్లస్టర్ ఆర్ ఏరియా బేస్డ్ అప్రోచెస్ అండ్ క్రియేట్ ఫిషరీస్ క్లస్టర్స్ త్రూ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ అనమాట. ఏరియా బేస్డ్, క్లస్టర్ బేస్డ్, కమ్యూనిటీ బేస్డ్ తీసుకొని వచ్చి ఒక క్లస్టర్స్ని ఫామ్ చేయడం అనమాట. ఫోకస్ ఎస్పెషల్లీ ఆన్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ సచ్ యాజ్ సీవీడ్ అండ్ ఆర్నమెంటల్ ఫిష్ కల్టివేషన్. ఇప్పుడు మామూలుగా ఎరువుల గుంట్లు, చేపల గుంట్లు వీటి ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనమాట. కాకపోతే సిస్టమేటిక్గా అడ్రస్ క్రిటికల్ గ్యాప్స్ ఇన్ ఫిష్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, క్వాలిటీ, టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మోడర్నైజేషను, స్ట్రెంథనింగ్ ఆఫ్ వాల్యూ చైను, సప్లై చైను, మొత్తం రోబస్ట్ ఫిషరీస్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్, ఫిషరీస్ వెల్ఫేరు ఇవన్నీ చూసుకునేదానికి మత్స్య సంపద యోజన అని తీసుకురావడం జరిగింది. టు కన్సాలిడేట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ అండ్ బ్రింగ్ న్యూ ఇంటర్వెన్షన్స్. అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం కానీ, వెసల్కి ఇన్సూరెన్స్ కానీ, అప్గ్రేడేషన్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ లోన్లు ఇప్పించడం కానీ, మొత్తం ట్రేడింగ్కి సంబంధించి ఈ ట్రేడింగ్, ఈ మార్కెటింగ్, మొత్తం టార్గెట్స్ ఏంటంటే ఎన్హాన్స్ ఫిష్ ప్రొడక్షన్ బై అన్ అడిషనల్ 70 lakh tons అండ్ ఇంక్రీజ్ ఫిషరీస్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ టు 1 lakh crores బై 2024-25. అంతేకాకుండా డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ఫిషర్స్ అండ్ ఫిష్ ఫార్మర్స్, రెడ్యూస్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఫ్రమ్ 2025 టు అబౌట్ 10, generate an additional 55 lakhs direct and indirect gainful employment opportunities. దీని యొక్క బడ్జెట్ ఏంటి మనం చూసుకుంటే బడ్జెట్ 20,000 కోట్లు ఫర్ ద ఎస్టిమేటెడ్ పీరియడ్ ఆఫ్ 5 years 2020-21 నుంచి 24-25 మొత్తం స్టేట్స్కి, యూనియన్ టెరిటరీస్ అన్నిటికి కూడా. దిస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద హైయెస్ట్ ఎవర్ ఇన్ ఫిషరీ సెక్టర్. ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది, 20,000 కోట్లు ప్లస్. ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారంటే ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ అంబ్రిల్లా స్కీమ్ అండర్ 2 సెంట్రల్లీ సెక్టర్ స్కీము, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అనేది ఏంటంటే
కాస్ట్ మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ బాండ్ చేస్తుంది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏంటంటే ఆల్ ద సబ్ కాంపోనెంట్స్ యాక్టివిటీస్ ఇంప్లిమెంటెడ్ బై ద స్టేట్స్ కాస్ట్ ఏమో షేర్ చేసుకుంటుంది, 50-50 కానీ 90-100 90-10 కానీ అట్లా అనమాట. సో అదర్ ఇనాగ్రేషన్స్ ఎనిమల్ హస్బెండరీకి సంబంధించి మనం చూసుకుంటే ఈ గోపాల యాప్, సీమెన్ స్టేషను, రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా, నెక్స్ట్ ఇన్వర్టో ఫెర్టిలైజేషను, ఇవన్నీ కూడా అనమాట. నెక్స్ట్ బ్యాంబూ క్లస్టర్స్ యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ లాంచ్డ్ 22 బ్యాంబూ క్లస్టర్స్ ఇన్ 9 స్టేట్స్ అనమాట. దీని గురించి సపరేట్గా ఒక లోగో కూడా తీసుకురావడం జరిగిందన్నమాట. ఇప్పుడు బ్యాంబూ క్లస్టర్స్ అంటే ఏంటంటే మనకి పాతకాలం నుంచి ఏన్షియంట్ ట్రెడిషన్స్ నుంచి ఈ బ్యాంబూ బాగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 అమెండ్ చేసి ఈ బ్యాంబూని కేటగిరీ ఆఫ్ ట్రీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగిందనమాట. యాజ్ ఎ రిజల్ట్ ఏమైంది, ఎవరైనా కానీ వీటిని కల్టివేట్ చేయొచ్చు, ఈ ప్రొడక్ట్స్ని మనం ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ పర్మిషన్ అని చెప్పడం జరిగింది. ఇంపోర్ట్ పాలసీని కూడా మోడిఫై చేశారు. సో వోకల్ ఫర్ లోకల్. ఇంకా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి కాకుండా కొత్తవి కూడా ఫామ్ చేయడం జరిగిందనమాట. లోగో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, నేషనల్ బ్యాంబూ మిషన్, ఇది 2018-19లో లాంచ్ చేశారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనెక్టింగ్ ఫార్మర్స్ టు మార్కెట్స్ సో యాజ్ టు ఎనేబుల్ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ టు గెట్ ఏ రెడీ మార్కెట్, అంటే రెడీగా ఉన్న మార్కెట్ ఎప్పుడు వెళ్ళినా కానీ మనము మన సరుకు అమ్ముడు పోయేదానికి బ్యాంబూకి సంబంధించి అనమాట. టు ఇంక్రీజ్ ద సప్లై ఆఫ్ అప్రాప్రియేట్ రా మెటీరియల్ టు డొమెస్టిక్ ఇండస్ట్రీ. వే ఫార్వర్డ్ మనం చూసుకుంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో త్రూ ఆత్మనిర్భర్ కృషి సెల్ఫ్ రిలయంట్ ఫార్మింగ్ అనమాట. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ హ్యాజ్ లాంచ్డ్ ఏ స్కీమ్ 5-star విలేజెస్. ఈ స్కీమ్ ఏంటంటే టు బ్రిడ్జ్ ద గ్యాప్ ఇన్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ రీచ్ ఆఫ్ పోస్టల్ సర్వీసెస్ ఎస్పెషల్లీ ఇన్ ఇంటీరియర్ విలేజెస్. 3 కాంపోనెంట్స్: ప్రొడక్ట్ సర్వీస్ అవైలబిలిటీ, ప్రొడక్ట్ అండ్ సర్వీస్ పబ్లిసిటీ, ప్రొడక్ట్ అండ్ సర్వీస్ మార్కెటింగ్ అనమాట. దీంట్లో మనకి సేవింగ్స్ అకౌంట్స్, సర్టిఫికేట్స్, కేవీపీ సర్టిఫికేట్స్, సుకన్య సమృద్ధి అకౌంట్స్, పోస్టల్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, వీటన్నిటి కూడా ఒకే దిక్కున ఒక పోస్ట్ ఆఫీస్లోనే దొరికేదట్టు అనమాట. సో దీని ద్వారా మనకి ఆత్మనిర్భర్ భారత్ సంబంధించి మొత్తం ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లాగా అన్ని పథకాలు, అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి మెయిన్ ఇవన్నీ ఒక చోటే దొరకడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. అంబ్రిల్లా స్కీమ్ అనమాట ఇది. సో అది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. పిఐబి కొంచెం లాంగ్ సెషన్ అయింది, ఇలానే ఉంటుంది. జనరల్గా మనం చూసుకుంటే 1 hour 1.5 hour పడుతుంది, కానీ అంతసేపు మనము డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ టాపిక్స్ ఒక 7-8 తీసుకొని ఆర్టికల్స్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఫుల్ ఎక్స్ప్లెనేషను, ఇంట్రడక్షను, కన్క్లూజను, మొత్తం అన్నీ కూడా. సో నేను ఇందాక చెప్పినట్టు ఒకసారి మీరు గమనించండి, ఆలోచించండి. ఇప్పుడు పేపర్ తీసుకొని ఒక 2-3 ఆర్టికల్స్ దీనిలో తీసుకొని రాసుకోండి. సో అది ఫ్రెండ్స్. సచివాలయం ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంకోసారి చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్. ఏం కంగారు పడమాకండి, ఇబ్బంది పడమాకండి, టెన్షన్ పడమాకండి, స్ట్రెస్ తీసుకోమాకండి. ఉన్న 2 days చాలా తక్కువ ఉందని ఎక్కువ భయపడి రోజంతా నైట్ అంతా పగలంతా చదవడం కాదు. సో అలా చేస్తే మీకు ఎగ్జామ్కి ఎఫెక్ట్ పడుతుంది. సో జాగ్రత్త చూసుకోండి. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మొత్తము మీతో పాటు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏపీఎస్సి, యూపీఎస్సి కానీ గ్రూప్స్ మొత్తము సచివాలయం ఎగ్జామ్కి అన్నిటికీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఖచ్చితంగా మా ఛానల్ హెల్ప్ అవుతుందని మేము బలంగా చెప్పగలుగుతున్నాం అనమాట.